అందరికీ నమస్తే అండి. పాపం మా పేటీఎం మేధావుల కష్టాలు ఎవరికి రాకూడదేమో. జగన్మోహన్ రెడ్డి మా విగాన్ని అనగానే వీళ్ళంతా కూడా మా కేఎస్ ప్రసాద్ కావచ్చు, లేదంటే పాషా కావచ్చు, పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి వీడియోలు చేసి అసలు నువ్వు ఎలా అంటావు, అసలు ఈ ముఖ్యేదో నువ్వు అధికారంలో ఉన్నప్పుడే చెప్పొచ్చు కదా, అసలు రాజధాని పని మీ స్టాండ్ ఏంటని చెప్పేసి అని మొట్టమొదటిగా ట్రోల్ చేసింది వాళ్ళిద్దరే. ఆ తర్వాత మా కేఎస్ ప్రసాద్కి ఎలాగ పేమెంట్ అందే ఉంటుంది, సాక్షులకి వెళ్ళి భజన చేసాడు. రాత్రి పాషాను తీసుకొచ్చారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి మావిగాన్ని అనగానే నా పేదపొరకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది నాకు. అయ్య బాబా, నాకు మిథున్ రెడ్డి గారు నాకు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో మళ్ళీ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయంట. ఈయనకి అనుమానం రావడానికి గల కారణం ఏంటంటే మావిగాన్ని అనగానే నాకు కొన్ని గ్యాప్స్ ఏర్పడ్డాయండి. నేను మిథున్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూశాను, ఆ బెజ్జాలన్నీ పూర్తి చేసాడు ఆయన. నాకు మావిగాని అంటే ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చేసింది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తారు చూడండి. దా పాషాబాయ్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అన్న పేరు ఈరోజు తీసుకొచ్చారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు కూడా అయ్యారా? నేను కూడా అయ్యారా? నేను కూడా కన్ఫ్యూజ్ ఇన్ ద సెన్స్ అందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నల్ని నేను బహిరంగంగా అడిగాను. ఇది ఇలా ఉందండి, ఇది ఇలా ఉంది. మా విగన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్, ఇది ఇప్పుడు ఎందుకు అన్న సందేహం నాకు వచ్చింది. నేను అడిగాను. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆయన ఆలోచన తప్పు, ఇది కరెక్ట్ కాదు అని కాదు. దాంట్లో ఉన్నటువంటి ఆ లూప్ హోల్స్ ని ఫిల్ చేయలేదు అన్నది ప్రశ్న నేను అడిగాను. కానీ నిన్న మిథున్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు మీడియా ఛానల్, అక్కడ చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. అంటే ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ మిథున్ రెడ్డి గారు ఫిల్ చేశారు. ఎక్కడెక్కడ మా విగన్ అంటే ఏంటి, అందులో అమరావతి ఉంది. ఆబ్వియస్ కదా సార్, ఇప్పుడు మచిలీపట్నం విజయవాడ గుంటూరు అంటే విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి ఉంది. అమరావతిని తీసి పక్కన పెట్టట్లేదే. చాలా బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఆ విజన్ అన్నది క్లారిటీ వచ్చేసింది. నీ పేదపూరకు అప్పుడు అర్థం కాలేదా? మరి జగన్మోహన్ రెడ్డి మావి కానీ నీకు పేదపూరకు అప్పుడు అర్థం కాలేదా? ఎందుకు ఈ అప్పాబాయ విశ్లేషణ అని అడుగుతున్నా. పేమెంట్ పడితే ఒకలాగా, పేమెంట్ పడకపోతే ఒకలాగా. గ్యాప్ అంటే ఏంటి? అమరావతి విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి ఉందనే విషయం మనోడికి తెలియదంట. తెలీదు. మీరు తెలంగాణ వాసులు అక్కడే ఉంటారు, ఇక్కడికి రారు, ఇక్కడ చూడరు, ఇక్కడ ఏంటనేది ఎవరికీ తెలియదు. ఎంత పిచ్చి నిర్ణయం ఏంటి? మీకైనా బుర్ర ఏమైనా పనిచేస్తుందా? మీ సొంత ఛానల్స్లో మావిగన్ అనే దాన్ని విపరీతంగా ట్రోల్ చేసి తిట్టి ఇవాళ సడన్గా మీరు సాక్షిలో కూర్చుని అయ్యి బాబాయ్ నాకు అప్పుడు కొన్ని బిజ్జాలు ఏర్పడ్డాయంటే ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత మొత్తం పూర్తి చేసాడంటే నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందంటే ఇప్పుడు మావిగన్ అనగానే చైనాలోని జింగ్ జీగుతొస్తుందంటే కాస్త సిగ్గుపడండి. ఏం దిక్కుమాలిన విశ్లేషణలు ఇవన్నీ కూడా. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అనగానే పొలవమని చెప్పేసి మీరు అంతా వచ్చేసి అయిపోయి 3 రాజధానులు చెప్పేసి ఇంక మామూలుగా ఉందా? ఇంకా 2 చేతులతో అన్నం తినేయడమే. 3 ప్రాంతాల ప్రజలు కూడా ఇంటింటికి ఒక బెంజు కారు, కేజీ బంగారం మొత్తాన్ని వచ్చేస్తాయని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మామూలుగా రుద్దలేదు, 3 రాజధానులని భయంకరంగా రుద్దారు. ఏమైపోయింది? సరే ఏమని ఉందా? మీకైనా బుర్ర ఏమైనా పనిచేస్తుందా? మీరు 3 రాజధానుల గొప్పతనం గురించి చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? మరి ఇప్పుడు విశాఖపట్నం ప్రజలకని లేదంటే కర్నూలు ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు? అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎడ్డు తెడ్డు 3 రాజధానులు చెప్పేసి 3 ఏళ్ళ తర్వాత వెనక్కి తీసుకోగానే అయ్యి బాబు వెనక్కి తీసేసుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఎవరికి అందదు. జగన్మోహన్ రెడ్డి వేసి ఎత్తుగడలో ఎవడు పట్టుకోలేడు. జగన్మోహన్ రెడ్డి మైండ్ మామూలు మైండ్ కాదు. అయ్యి బాబా బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అన్నారు. చూసాం 2 సంవత్సరాలు మళ్ళీ రాజధాని అంశం పైన ఏదైనా మాట్లాడతాడేమో అని చెప్పేసి అని అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ రాజధాని అనే ఊసే అతలా. ఇవాళ ఊడిపోయిన 2 ఏళ్ల తర్వాత అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వస్తుంటే సడన్గా ప్రెస్ మీట్ పెట్టి మా విగన్ అన్నాడు. మిమ్మల్ని పిచ్చోళ్ళు అనాలా, పిచ్చోళ్ళు అనకూడదా? పిచ్చోళ్ళనే అనాలి. మళ్ళీ వచ్చేసారు గుడ్డి దిశలో పన్నట్టు. మళ్ళీ ఇప్పుడు భజన చేయడం స్టార్ట్ చేశారు. బాబు మా విగన్ అంటే జింగ్ జీయండి, జింగ్ చాండి, ఇంకా జిగా అండి, ఇలాంటి పేర్లు అన్నీ పెట్టుకుంటే ఇంకా దాని గొప్పతనం గురించి మా మీద రుద్దేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒకటి ఏడనివ్వండి, 10 మాటలు మాట్లాడమాకండి. రేపు ఇంకో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మా విగన్ కాదు ఇంకోటి ఏదో కొబ్బరి చెప్పు అని చెప్పి తీసుకొస్తాడు. ఇంకా పులోమని మొదలాడతారు. ఇంకా భజన ఉండొద్దు. మనకి ఇంగిత జ్ఞానం అనేది ఉండొద్దు. రాష్ట్రం విడిపోయి దాదాపు 10 ఏళ్ల పైనే అవుతుంది. ఇవాళకి రాష్ట్రానికి సరైన రాజధాని లేదని చెప్పేసి బాధపడుతుంటే అప్పబాయ ఆటలాడుకుంటా నేను ఒత్తి ఇచ్చేస్తాను 5 ఏళ్ళకి ఒకసారి రాజధాని మార్చుకుంటూ వెళ్ళిపోతారండి. కనీసం ఇంగిత జ్ఞానం లేదు. పైగా మేధావులు
విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు ఏం ట్రయల్ చేసే విశ్లేషణ అంటే ఏం ఉండదు. మొదటి మాటను తీసుకొచ్చి చివరిలో పెట్టాలా, చివరిలో మాటను తీసుకొచ్చి మొదట మాట్లాడాలి, అటు తిప్పాలి ఇటు తిప్పాలి, వెనకకి ముందు వెనకకే, ఇంకంతే విశ్లేషణ. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది. ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన గొప్ప విధానం. ఇవన్నీ వద్దు. అమరావతి పైన వాళ్ళు స్పష్టంగా చాలా రోజులు బట్టి విష ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఏదో రకంగా అమరావతి పూర్తయితే దాని క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. ఎవడవనన్నా కాదన్నా ఇవాళ కాకపోయినా ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత అయినా సరే ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి పేరు నిలిచిపోద్ది. అది ఇష్టం లేదు వీళ్ళకి, ఆ పేరు ఇష్టం లేదు వీళ్ళకి. ఇప్పుడు మావిగానని తీసుకొచ్చాడు, నేను చెప్పింది కూడా అదే అంటాడు. రేపు పొద్దున్న రానున్న రోజుల్లో అనొచ్చేమో. ఎందుకన్నా మంచిది, ముందే మనం చెప్పుకుంటే మంచిది. ఇవాళ అమరావతికి వ్యతిరేకంగా పిచ్చ పేర్లన్నీ పెడుతున్నారు కదా, మావిగాన్ అది ఇది అని చెప్పేసి అని. ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక 20 ఏళ్ల తర్వాత నేనేం అమరావతిని వ్యతిరేకించేనేటి, మావిగాన్ ప్లాన్లో అమరావతి కూడా ఉంది కదా అన్నా అంటారు వీళ్ళు, క్రెడిట్ దొబ్బేస్తానికి. ఇదే సంవత్సరం ఇది 2026 కదా, 2026లో మావిగాన్ అని చెప్పేసి అని పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు. ఒక 5 ఏళ్ల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత చూడండి ఏమని మాట్లాడతారు వీళ్ళు. నేను చెప్పింది కూడా అదే కదా. ఇప్పుడు అమరావతి ఒక కొలుక్కు వచ్చింది అనుకోండి, అప్పుడు క్రెడిట్ దొబ్బేస్తానికి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. కనీసం ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి మనకి. క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నం మాత్రమే ఇది. మావిగాన్ అనే కొత్త ప్రతిపాదన ఏదైతే తీసుకొచ్చారో ఇది ఏదో ఇంకో రకంగా అభివృద్ధి చేస్తానికి ఇంకోటి కాదు. రేపు అన్న రోజున ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత అమరావతి అభివృద్ధి చెందిన తర్వాత దాంట్లో క్రెడిట్ దొబ్బేస్తానికి ఆ రోజు నేను చెప్పాను, ఈరోజు మీరు చేస్తున్నారని చెప్పుకోవడానికి మాత్రమే. కానీ జనాలు పిచ్చోళ్ళ. సరే అప్పటి వరకు ఉంటామా ఉండవా అనేది పక్కన పెట్టేస్తే జనాలు పిచ్చోళ్ళకి తెలియదు. గూగుల్ అలా కొడితే అలా వస్తాయి. 5 ఏళ్ల కిందట ఏం జరిగింది, 10 ఏళ్ల కిందట ఏం జరిగింది అనేది అలా కొట్టంగానే అలా వస్తాయి. ఒక 20 ఏళ్ల తర్వాతైనా అదే జరుగుద్ది. ఎవడో నమ్మడో. కాలం మారింది, ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, టెక్నాలజీ మారింది. నేను చెప్పేది అబద్ధమా, నువ్వు చెప్పేది అబద్ధమా అనేది నిమిషాల ప్రకారంగా అలా కొడితే అలా వస్తుంది. అయినా సరే మీరు గుడ్డిద్ది చేయలేకపోయినట్టు మనకు గొర్రెల మంది ఉందలే, మన బ్యాచ్కి ఫోన్లతో గట్రా సంబంధం లేదు, టెక్నాలజీ వాడరు, ఎంత ఇదో రకం అదో రకం మనుషులు వాళ్ళు ఉన్నారు కానీ అని చెప్పేసి కేవలం వాళ్ళ కోసం మాత్రమే మీరు మాట్లాడుతున్నట్టు ఉందండి ఇక్కడ. వద్దు, విశ్లేషణ చేసేటప్పుడు కాస్త ప్రజలకు పనికొచ్చే విశ్లేషణ. ఎడ్డమంటే ఎడ్డం, తెడ్డమంటే తెడ్డం కాదండి. మళ్ళీ రేపు పొద్దున్న వచ్చిన తర్వాత ఇంకోటి అంటాడు, మళ్ళీ దానికి కూడా బంద్ చేస్తారుగా మీరంతా కూడా. ఆ కేఎస్ ప్రసాద్ చూడండి ఎలా తిడుతున్నారు, పచ్చి గుర్తులు తిట్టేస్తున్నారు. నిన్న మొన్న ఒక ఆడియో విన్నాను నేను. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా, జమ్మలమడుగు ఎక్కడి నుంచో ఫోన్ చేసి లకారాలతో సంబోధించి తిడుతుంటే అటు పక్క నుంచి కేఎస్ ప్రసాద్కి బీపీ విరిగిపోయి పెట్టే ఈ ఫోన్ అని చెప్పేసి పెద్ద కేకలాడుతున్నాడు. మీరు ఆ పరిస్థితి తెచ్చుకుంటారు ఖచ్చితంగా. మిమ్మల్ని కూడా వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేసి ఖచ్చితంగా తిడతారు. దయచేసి అలాంటి 2 నాలుగుల దూరం వద్దండి, ఒక మాట మీద ఉండండి. పోనీ ఇన్ని చెప్పే మీరు నిన్న ఆ పేరు నాని ఎవడో ప్రెస్ మీట్ పెట్టాడు. మీరు సమాధానం ఎందుకు చెప్పట్లేదండి మావిగానికి? ఎక్కడ అడిగితే ఎక్కడ సమాధానం చెప్పాలి? కనీసం మీకైనా ఉండాలి కదండి. ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పుకోతున్నారో సాక్షిలో కూర్చొని, అదే మీరు జగన్మోహన్ రెడ్డికి చిన్న సలహా ఇవ్వచ్చు కదా. లేదంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడంటే బాగుంటుంది. మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఈ మావిగాని ప్రతిపాదనలు లాంటివి ఎన్ని మాట్లాడినా కానీ మీరు జనాల్లో జోకర్ అయిపోతారో, మిమ్మల్ని జోకర్ కింద చూస్తున్నారని చెప్పి చెప్పలేకపోతున్నారా? మామూలు భజన కాదు ఒక్కొక్కడు. అయ్యి బాబు మావిగాని అంటే మామూలుగా కాదు, అంతా ఇంత మరి ఇంత గొప్పతనం అంటే ఇంత గొప్ప ఐడియా మీ దగ్గర పెట్టుకొని, ఇంత అద్భుతమైన మీరు ఏదో ప్రాజెక్ట్ అంటారు ఇంకోటి అంటున్నారు కదా, ఇంత అద్భుతమైన ఆలోచన మీ దగ్గర పెట్టుకొని మీరు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసుకుంటే 5,000 కోట్లు 10,000 కోట్లతో రాజధాని నిర్మాణం అయిపోయి ఉంటే కనుక మీరు అధికారంలో ఉన్న 2 ఏళ్లలో నిర్మించేద్దరు కదా. మీరు చేసేపోయారా? ఇదిగో మావిగాన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసి చట్టం చేసేస్తే అయిపోను. చేయలేదు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మావిగాని గుర్తుకు రాలేదా? అప్పుడు విశాఖపట్నంలో భూములు దోచేసుకోవడానికి విశాఖపట్నం కాసేపు, కర్నూలు అని కాసేపు, నేను అక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసి అక్కడే అని చెప్పేసి కాసేపు, అవునా? మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడతాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నాను. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఈ ఎన్నికల ముందు ఏమన్నావు? నేను విశాఖపట్నం నుంచి పరిపాలిస్తాను అన్నాడు. మన రుషికొండ భవనం చూసాం కదా,
అఫీషియల్గా ప్రభుత్వ భవనం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ల కాలం పాటు ఉండిపోతానని చెప్పేసి భ్రమతో 500 కోట్ల రూపాయలు వెచ్చించి సముద్ర తీరాన మన సముద్ర అలలు చూస్తూ పరిపాలించవచ్చు. పొద్దున్నే అలలు లేకపోతే నాకు నిద్రట్టదు, పొద్దున్న సాయంత్రం అలలు చూస్తా బతకాలి నేను. ఏసాలు వేసారు. అప్పుడు ఇవాళ వచ్చి మీరు ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత వచ్చి మేము మావిగానే అనగానే మీకు మీతో పాటు మేము కూడా పిచ్చోళ్ళలాగా మీకు జై కొట్టేయాలి. ఇక్కడ మీరు ఎటువంటి మేము అంత గొర్రెలు కాదు, గుర్తుపెట్టుకుని బాగా. ఈ అనవసరమైన ప్రస్తావన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని మీరు ఇంకా జోకర్ని చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డిని వీళ్ళంతా జోకర్ను చేయడానికే పెట్టుకున్నారు. ఆ సచ్చు సలహాలు ఎవడెత్తున్నాడో కానీ ముందు అని చెప్తూ కొట్టాలి. పిచ్చి పిచ్చే సలహాలని ఇవ్వకుండా ఉంటాడు. ఎందుకంటే మానేస్తే బాగుంటుంది.